ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో ఓటింగ్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఓ దంపతులను అధికారులు ఓటేయనీయకుండా అడ్డుకున్నారు. ఓటర్ స్లిప్ లేదని వారిని ఓటు వేయకుండా అధికారులు ఆపారు. అయితే ఓటర్ లిస్ట్ లో పేరుందని, ఓటర్ కార్డు కూడా ఉందని ఓటర్లు చెప్తున్నా అధికారులు మాత్రం వినిపించుకోవటం లేదు. ఓటర్ స్లిప్ ఉంటేనే అనుమతిస్తామని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో పేరుందా? ఇప్పుడు ఏమంటున్నారు మరి ఆఫీసర్స్? పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, మనం చూస్తున్నాం ఓటర్ స్లిప్ లేని కారణంగా దంపతులు ఇద్దరిని ఓటు వేయకుండా ఆపివేశారు అధికారులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఓటర్ స్లిప్లు ఉండాల్సిందేనా? ఓటర్ లిస్ట్ లో పేరు ఉందంటున్నారు, ఓటర్ ఐడి ఉందంటున్నారు, అయినా కూడా అధికారులు ఎందుకు ఓటు వేయనివ్వట్లేదు? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రభుత్వం ఒకవైపు ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేందుకు చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తుండగా ఇటు కొంతమంది నిర్లక్ష్యమా అవగాహన రాహిత్యమో తెలియదు కానీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా వెనుక తిరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్ స్లిప్ లేదనే కారణంతో అధికారులు అలౌట్ చేయలేదు ఓటు వేయడానికి. దీంతో నిరాశతో ఓటర్లు వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు రెప్పెన మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రంలో పోల్ చీటీ లేదని, ఓటర్ చీటీ లేదని చెప్పేసి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించలేదని చెప్పేసి ఆరోపిస్తూ ఇటు ఓటర్లు కూడా ఓటర్లు దంపతులు కూడా వెనుతిరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓటర్ లిస్ట్ లో తమ పేరు ఉంది, ప్రభుత్వం సూచించిన 16 గుర్తింపు కార్డుల్లో తమ గుర్తింపు కార్డు కూడా ఉంది. అది చూపించినప్పటికీ కూడా అధికారులు తప్పనిసరిగా ఓటర్ స్లిప్ కావాలని చెప్పేసి అయితే అంటున్నారని చెప్పేసి ఓటు వేయకుండానే వెనుతిరిగారు. అయితే ఇదే పరిస్థితి ఇటు గోలేటి ప్రాంతంలో అలాగే మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా నెలకొంది. ఖచ్చితంగా ఓటర్ స్లిప్ ఉండాలని చెప్పేసి అధికారులు అంటున్నారని చెప్పేసి అయితే ఓటర్లు వాపోయి వెనుతిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలింగ్ కి ముందే ఇటు ఓటర్ స్లిప్లు పంచాల్సినటువంటి వారు ఓటర్ స్లిప్లు పూర్తిగా తమకు అందలేదని, దాంతో ఓటర్ లిస్ట్ లో పేరుంది కదా, గుర్తింపు కార్డు ఉంది కదా, ఓటర్ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఆశతో ఓటేయడానికి వస్తే ఇక్కడ మాత్రం భిన్నమైన పరిస్థితి ఉందని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓటర్ స్లిప్ ఉంటేనే అనుమతిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది నిరాశతో వెనుదిరుతున్నారు. ఇక్కడ ఈ ఏర్పాట్లపై తీరుపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఇటు ఓటు ఎంతో విలువైంది. ఒక్క ఓటు ఇటు ఒక అభ్యర్థి విజయాన్ని నిర్దేశిస్తుంది. అట్లాంటి సందర్భంలో ఓటు వేయకుండా ఇటు ప్రభుత్వ ధనానికి వెచ్చించి ఓటర్ల కోసం అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉంటే ఇటు ఓటు వేయకుండా అభ్యర్థులు వెనుదిస్తున్నటువంటి పరిస్థితిపై కొంతమంది ఇక్కడ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు ఈ విషయంలో అధికారులు దృష్టి సారించాలని ఓటర్లు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. ఓటు వేసిండ్రా? ఓటు వేయకుండా తీసుకురండి అంటున్నారు.